సిపిఎం విశాఖ జిల్లా 24వ మహాసభలు పెందుర్తిలో 2 రోజుల పాటు ఘనంగా జరిగాయి. భారీ ర్యాలీతో కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు. ప్రధానమంత్రి జనవరి 8న విశాఖపట్నం వస్తున్న సందర్భంగా విశాఖ ఉక్కుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ చేసే ప్రకటనపైనే తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. విశాఖ రుషికొండలో ఉన్న భారీ కట్టడాన్ని సైన్స్ మ్యూజియంగా తీర్చిదిద్దేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోవాలన్నారు. పంచగ్రామాల ప్రజలకు సిపిఎం పార్టీ మద్దతు తెలుపుతుందని చెప్పారు. ఇప్పుడు ఆ గెస్ట్ హౌస్ గురించి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాట్లాడటం దాని అది ఎంత పగటిబందిగా ఎంత డబ్బు వృధా చేశారో అనేది ప్రచారం చేస్తున్నారు తప్ప దాన్ని ఏం చేస్తారో చెప్పడం లేదు. మళ్ళీ తిరిగి దాన్ని క్యాంప్ ఆఫీసులు గాను, మంత్రులు గెస్ట్ హౌస్ గాను, లేకపోతే టూరిజం గెస్ట్ రూమ్లు గాను ఉపయోగించుకొని అనుభవించాలనే ఆత్రం కొంతమందిలో కనిపిస్తున్నట్టుగా ఉంది. ఇది ప్రజల ఆస్తి, ప్రజల డబ్బు, ప్రజల కోసమే అది వినియోగించాలి. అందుకని మా డిమాండ్ అంటే విశాఖపట్నం రిషికొండ మీద ఉన్నటువంటి అతిథి గృహం ఏదైతే గెస్ట్ హౌస్ ఉందో దాన్ని సైన్స్ మ్యూజియం కింద మార్చాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అది ప్రజలందరికీ ఉపయోగపడాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ, డీప్ టెక్నాలజీ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఈ డీప్ టెక్నాలజీ ఎలా ఉంటుందో మ్యూజియంలో పెట్టి చూపెట్టారు. పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ దాకా అందరూ దాన్ని మోటివేట్ అవుతారు. బెంగళూరులో విశ్వేశ్వరయ్య మ్యూజియం ఎలా అయితే పిల్లల్ని మోటివేట్ చేస్తున్నారు, చిన్నపిల్లల నుంచి సైన్స్ మోటివేట్ చేయడానికి, శాస్త్రీయ ఆలోచనలు, శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించడానికి తోడ్పడుతుంది. అందుకు విశాఖపట్నాన్ని కేంద్రం చేసుకుని టూరిజం డెవలప్మెంట్ కూడా తోడ్పడుతుంది. పెద్ద స్పెషల్ అట్రాక్షన్ కూడా అవుతుంది. ఆ రకంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియంని దీన్ని ఉపయోగించాలని చెప్పి కోరుతాం. అలాగే ఇక్కడ మనకి పంచగ్రామాల ఇష్యూ ఉంది. ఈ పంచగ్రామాల్లో ఈ 5 గ్రామాల్లో ప్రజలకి ఇక్కడ భూముల మీద హక్కులు లేవు. రెవెన్యూ గ్రామాలు తీసుకుపోయి దేవస్థానంలో కలిపేసి ఇప్పుడు మీకు పట్టాలు ఇవ్వమని చెప్పని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రభుత్వం మాట్లాడలేదు. చాలా అన్యాయం ఇది. కాబట్టి మళ్ళీ తిరిగి వాటిని రెవెన్యూ భూముల కింద రిస్టోర్ చేసి అందరికీ పట్టాలు ఇవ్వాలి. ఎప్పుడప్పటి నుంచో ఉన్నారు, ఇల్లు కట్టుకున్నారు, నివాసాలు ఉంటున్నారు, పిల్లలు ఉంటున్నారు. వాటిని ఏదన్నా పోయి అమ్ముకోవడానికో లేదా బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తీసుకోవడానికి మాత్రం అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యని తక్షణం పరిష్కరించాల్సిన ఒక ఎమర్జెన్సీ ఇష్యూ ఇది. పంచగ్రామాల ఇష్యూ అప్పటి నుంచో నాలుగు 20 ఏళ్ళ నుంచి మీరు ఎప్పుడైనా ఫుల్ స్టాప్ పెట్టాలి. మీరు పట్టాలు ఇవ్వాలి, రెవెన్యూ గ్రామాల కింద మార్చి పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రజలు చేస్తున్నటువంటి పోరాటానికి కూడా మేము ఆందోళనకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ మహాసభ ప్రకటిస్తున్నది. దాంతోపాటు భవిష్యత్తులో దీనికోసం జరిగే పోరాటాల్లో కూడా మా పార్టీ పాల్గొంటుంది. ఇలాగే రాష్ట్రంలో ఈరోజు దాదాపు 20 లక్షల మంది ప్రజలు, ముఖ్యంగా పట్టణాలు, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు ఇలాంటి పట్టణాల్లో 20 లక్షల మంది ప్రజలు వాళ్ళు నివసిస్తున్న ఇళ్లకి పట్టా హక్కులు లేవు. ఇక్కడ నేను ఉదయం మన ఇక్కడ కాలనీకి వెళ్ళాను. మన 163 సర్వే కార్మిక నగర్ పక్కనే ఆనుకున్నటువంటి ప్రభుత్వ భూములు నివాసం వేసుకొని 10 నెలలుగా అక్కడ ప్రజలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఎట్లా పట్టిన లేపేయాలని ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వీళ్ళందరూ కూడా దాన్ని ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం కానీ ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి, ఈ దురాక్రమణ చేసే వాళ్ళకి తరఫున నిలబడి వాళ్ళకి కానీ తలొగ్గి ఈ పేదవాళ్ళని లేపితే మాత్రం మేము చూస్తూ ఉంటాము. తెగించి పేదలు పోరాడుతున్నారు, మేము కూడా పోరాడుతున్నాం. అటువంటి వాళ్ళు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ఒకవైపు ఏమో సెంట్ ఇచ్చాము, 3 సెంట్లు ఇచ్చాము, ఆ కాలనీ కట్టే, ఈ కాలనీ